హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ ఏంటంటే మన టాపిక్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. అంటే అంబానీ వాళ్ళలాగా మనమేం లేని వాళ్ళం, అలాంటి వాళ్ళం కాదు. అలానే మరి లో క్లాస్ కాదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఎలా జీవించాలి, ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటాయి, వాళ్ళు ఎందుకు వాళ్ళలో వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ అనేది దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. మిడిల్ క్లాస్ గురించి రండి, మంచి కథ అసలు ఉంది, తర్వాత చెప్తాను. ముందు ఏంటంటే ఎవరో అందరు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. వాళ్ళకి ఏమిటి ఏమీ లేకపోయినా గొప్పలు చూపిస్తారు. అంటే వాళ్ళు కొంచెం సరదాగా ఉండి ఏమైనా 4 ఖర్చు పెట్టుకొని 4 మంచి బట్టలు కొనుక్కున్నారు అనుకోండి, ఎంత హేళన చేస్తూ ఉంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళు ఏమీ లేకపోయినా గొప్పలకు పోతున్నారు వీళ్ళు, అక్కర్లేని గొప్పలు, ఉన్న దాంట్లో ఉండొచ్చు కదా, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ వాళ్ళేమిటో వాళ్ళకి తెలిసే కదండి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమిటో, వాళ్ళ బతికేమిటో, వాళ్ళ ఇన్కమ్ ఏమిటో, వాళ్ళ ఖర్చు ఏమిటో వాళ్ళు చూసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మధ్యలో వీళ్ళు ఏమన్నా పైసా ఇచ్చారా, పైసా పెట్టారా, వాళ్ళ ఇంటికి వెళ్ళారా, ఏమీ లేదు కదా. ఎందుకు వాళ్ళు అంత చిన్న చూపు చూడాలి మిడిల్ క్లాస్ వాళ్ళని? ఉంటే నీ గుర్రాన్ని తోకుంటే గుర్రం విసురుకుంటుంది, కానీ ఇంకెవరికైనా ఈగలు వాళ్తున్నాయంటే దాని మీద అది విసురుకుంటుంది. అలాగే మనం ఎవరికైనా ఈగలు వాళ్తే గుర్రం విసురుతుంది, అది విసరదు. అలాగే నీకు డబ్బు ఉందనుకో, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో. అహంకారం చూపించి అవతల వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఇదండి వాళ్ళ సారాంశం. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు పొద్దున్న లేస్తారా, వాళ్ళు టైం టు టైం లేచారా, టైం టు టైం పనులు చేసుకుంటారా, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్కూల్కి పంపడం, ఆఫీసర్కి వెళ్ళడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని ఇతర వాళ్ళ పనుల్లో అవతల వాళ్ళ పనుల్లో తొంగి చూడడం అనేది చాలా చాలా వీళ్ళు కొంచెం అసామాన్యంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే అసలైన మిడిల్ క్లాస్ వాళ్ళు, మంచి మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. ఏంటి వాళ్ళు అనుకున్న కళల్ని వాళ్ళు నెరవేర్చుకుందికి వాళ్ళు ఎన్ని రకాల పాత్ర పడాలో, ఎన్ని రకాల కష్టాలు పడాలో, ఎన్నిటికి ఎదురీదలో అన్నిటికీ ఎదురెదుతుంటారు. కానీ ఎవ్వరికీ చెప్పరు, ఎవ్వరికీ బయట ఇది ఎవరు గమనించరు, ఎవరు వాళ్ళని పొగడరు, ప్రశంసించరు, ఏమీ చేయరు. వాళ్ళ జీవితం అలా మెల్లిగా చాపకిందిలాగా ఎప్పటికో బయటకు. అలాగని వీళ్ళెవరూ ప్రశంసించలేదు, వీళ్ళెవరూ పొగడలేదని వాళ్ళు ఆపుకోరండి. వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. అసలు మిడిల్ క్లాస్ అంటే ఏమిటి, ఇది తెలుసుకుందాం ముందు. అసలు మిడిల్ క్లాస్ అంటేనండి, మనం చిన్నప్పుడు పెన్సిల్తో రాసుకున్నాం, వెనకాత ఒక రబ్బర్ కూడా ఉండేది, పెన్సిల్ వెనకాత ఒక రబ్బర్ ఉండేది. అలాంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ చేతులకి రాస్తూ ఉంటారు, తప్పులు వస్తే చెరుపుతూ ఉంటాం, మనం చెరిపేవాళ్ళం చిన్నప్పుడు. అలాగేనండి వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ లేదు ఇక్కడ తప్పు జరిగింది అన్నప్పుడు రబ్బర్తో చెరిపినట్టే వాళ్ళ జీవితంలో ఆ తప్పులు కూడా వాళ్ళ మనసులోంచి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళే చెరుపుకుంటారు తప్ప ఎవరిని సహాయాలు అడగరు, అన్నదండలు. ఎందుకంటే వాళ్ళు మనం చేస్తున్న పని కరెక్ట్గా చేస్తూ వెళ్ళనుకోండి, మనం విజయం సాధించగలం అనే ఆత్మవిశ్వాసం వాళ్ళ. చిట్టెడు ఖర్చు ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు ఆదాయం బట్టి కూడా జీవితాన్ని ఎలా గడపాలో ఎలాగో తెలుస్తుంది. వచ్చే ఆదాయం బట్టి వాళ్ళు ఒక జీవితాన్ని ప్లాన్. ఎవరిని నొప్పించరు వాళ్ళు. ఒకవేళ ఎవరికైనా ఒక నొప్పి వచ్చినా వాళ్ళకి తెలిసిందంటే వీళ్ళు కూడా చాలా నిజంగానే చాలా బాధపడుతుంటారు. నటన ఉండదు వీడి జీవితంలో. వాళ్ళలో ఉన్న గొప్పదనం ఏంటో తెలుసుకుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితంతో ఒక యుద్ధం చేస్తుంటారు. కొంతమంది బ్రాండెడ్ షర్ట్లే వేసుకోవాలి, బ్రాండ్ కావాలి అనుకుంటారు. కానీ వీళ్ళు బ్రాండ్ షర్టుతో పని లేదు, వాళ్ళ జీవితాన్ని ఒక బ్రాండ్గా తయారు చేసుకుందామంత ఆలోచనలో విధానంలో ఉంటారు. వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఫీజు పేరుతోటో ఏదో ఒక పేరుతోటి డబ్బులు బ్యాంకులో వేయడమో ఒక దగ్గర దాచడమో చేసుకుంటూ వాళ్ళకి వీకెండ్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ హోటల్కి వెళ్దామా, ఆ హోటల్కి వెళ్దామా, ఇక్కడ తిందామా, ఇక్కడ ఎంజాయ్ చేద్దామా, ఈ పార్క్కి వెళ్దామా, ఆ ఊరు వెళ్దామా అని ఆలోచించారు. వాళ్ళకి పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పరీక్షలు ఇవే ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి వీకెండ్ వచ్చినా కూడా ఇంట్లో నలుగురు ఒక దగ్గరే ఉండి అక్కడే ఎంజాయ్ చేసుకొని అక్కడే భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకుంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆలోచిస్తాం. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ పిల్లలు ఎదగాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలని చూస్తారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఆలోచించుకోరండి. తల్లిదండ్రులు త్యాగం కూడా చేస్తారండి. ఎలాగంటే ఒక పక్క మనిషో, పక్క వాళ్ళు, అయిన వాళ్ళో, దగ్గర వాళ్ళో ఎవరికో వాడికి జబ్బు వచ్చింది, వాడు చాలా బాధపడుతున్నాడంటే తన కళ్ళల్లోంచి నీరు కార్చుకుంటాడు, చూపిస్తాడు. తన ప్రేమని, తన జాలిని అక్కడ అంటే నోటితో చెప్పడు, అలా కళ్ళలో నీళ్లు చూసేస్తారు. అవతల వాళ్ళు ఆశ్చర్యపోతాడు, ఇతనికి ఇంత ఇది ఉంది, అంత వాళ్ళకి బాధ వచ్చినా ఇతను ఇంత బాధపడుతున్నాడే అని అనుకునేటట్టుగా ప్రవర్తిస్తాడు. అదే తనకి జబ్బు వచ్చిందనుకోండి, తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మౌనంగా ఉంటాడు. ఎన్నాళ్ళు భరించాలో అన్నాళ్ళు భరించేస్తారు, కానీ
బయట ఎవరికీ చెప్పడు, తెలియదు. తల్లి ఉందనుకోండి, కూతురుంది లేదా కొడుకున్నాడు, వాళ్ళకి కొత్త బట్టలు తేవడానికి తాపత్రయపడి ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఆదా చేసుకొని వాళ్ళకి కొత్త బట్టలు తెస్తారు. కానీ అదే తల్లి తనేం చేస్తుంది, 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కట్టుకున్న చీర, దాచుకున్న చీరనే తీసి మళ్ళీ అన్ని ఫంక్షన్లకి బయటికి వెళ్తే ఒక రకమైన చీరలు దాచుకుంటుంది, అవే కడుతూ ఉంటుంది. ఎంతమంది చిన్న చూపు చూసినా తను చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటుంది. లేదు తనకి మనసుకి బాధ అనిపిస్తే వెళ్ళడం మానేస్తుంది తప్ప, తను అందరూ నన్ను ఇలా అంటున్నారు, మీకు కొనను మీకు పెట్టను అని తను కొనుక్కోదు, స్వార్థంగా చూడదు ఏ తల్లినో. ఆవిడకి ఎంతసేపు తనకేంటంటే తన పిల్లల భవిష్యత్తు, తన పిల్లల చిరునవ్వులు, తన పిల్లల సంతోషాలే ఆలోచిస్తుంటుంది ఆవిడ. వాళ్ళ నిజమైన పోరాటం ఎక్కడుంటుంది? వాళ్ళకే అనిపిస్తుంది మంచి ఉద్యోగం కావాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి. కానీ వాళ్ళకి ఏంటి, మంచి దొరకదు ఒక్కోసారి మంచి ఉద్యోగం వాళ్ళకి ఈఎంఐలు అవి కావాలనిపిస్తుంది. కానీ ఏంటంటే అవి కళల్లోనే ఉండిపోతాయి. తన ఇల్లు అనగా, తను ఏదన్నా కట్టాలనగా, ఈ వ్యాపారం చేయాలనగా ఈఎంఐలు పెట్టి చేద్దాం అనుకుంటారు. కానీ చెయ్యరు, ధైర్య సాహసాలు చేయరు. అవన్నీ కళలుగానే మిగిలిపోతాయి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం కళలుగా అంటారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటారు, పిల్లల కోసం ఎంతో త్యాగాలు చేస్తూ ఉంటారు. అందుకని అలాంటి ఈఎంఐలు అవి తీసుకొని ముందుగా దూకుడుగా విడిపోయి తర్వాత కష్టాలు పడడం అన్నది మధ్యతరగతి కుటుంబీకుల ఆలోచనలోనే ఉండదు. ఇలా చేసుకున్నానండి మధ్యతరగతి కుటుంబీకులు డబ్బులు ఎక్కువ సంపాదించకపోవచ్చు, మానవత్వాన్ని, మంచితనాన్ని, వాళ్ళ విలువని వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. వాళ్ళని ఎవ్వరూ గుర్తించరు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద మోడల్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇవన్నీ అవ్వకపోవచ్చు, అవరు కూడాను. కానీ వాళ్ళ త్యాగానికి నోబుల్ లెవెల్లో బహుమతులు ఇవ్వచ్చు. అంతే త్యాగాలు చేస్తారు వాళ్ళు. అంత త్యాగమూర్తులు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళకి మంచి మంచి విజయాలు సాధించిన ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు వాళ్ళని చల్లగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటేనండి మంచి మనుషులు ఎప్పుడూ హైలైట్ కాలేరు. వాళ్ళ త్యాగమే వాళ్ళని గెలిపించే వెలుగు. మనం కూడా వాళ్ళలో ఒక్కడమే కదా. ఈ వినేవాళ్ళందరిలో కొంతమంది మీలో కూడా కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళే కావచ్చు కదా, నాలాగేను. మీ తల్లి తండ్రి మీ ఆశయాలు తెలుసుకొని చిన్న చిరునవ్వుతోటి మిమ్మల్ని అలా ముందుకు నడిపించారనుకో, నిజాయితీగా ఉన్నారనుకోండి, నేనండి నిజమైన గొప్పతనం, గొప్ప మాటలు, గొప్ప పనులు వాళ్ళవి. అలానే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం, మాకేమీ లేదు, మేము పేదవాడము అనుకోవద్దు. అలా అనుకొని మీ విలువను మీరు తగ్గించుకోవద్దు, మీ మనసును మీరు పాడు చేసుకోవద్దు, మీరు చేసే పనులని ఎప్పుడూ ఆపకండి. అలా అన్నిటిని మీ విలువను మీరు పెంచుకుంటూ, మీ మీద మీ నమ్మకాన్ని మీరు పెంచుకుంటూ ముందుకు సాగారనుకోండి, మీరు ఎప్పుడూ విజయం సాధించగలుగుతారు. లాస్ట్లో నేను చెప్పే మాటలు ఏంటంటేనండి, ఈ వీడియో విన్నప్పుడు మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పట్టొచ్చు మీకు వీడియో వినడానికి. మీరు ఆలోచించుకోండి, మీ జీవితాన్ని మీరు వెనక్కి నుంచి ఇప్పటిదాకా గడిపిన జీవితాన్నంతా ఆలోచించుకోండి, గొప్ప కథ అవుతుంది అదేను. మన పోరాటమే అమూల్యం. మనం నిశ్శబ్దంగా అనుకోనండి, అదే గొప్ప సంగీతం, గొప్ప మాట, గొప్ప ఆలోచన, గొప్ప పనితనము. ఇవేనండి, మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ఇవన్నీ మనమే అనుకోవాలి. మనం విలువైన వాళ్ళము. మనది మిడిల్ క్లాస్ కావచ్చు, మానవత అనే క్లాస్లో మనమే టాప్గా ఉంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళమే టాప్గా ఉంటాం. చూసారండి ఇవాళ ఎలా ఉంది, మిడిల్ క్లాస్ గురించి చెప్పాను, ఎలా ఉంది కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇవాళ జనరల్ నాలెడ్జ్ ప్రశ్న ఒకటి వేస్తాను. ఇవాళ ప్రశ్న కూడానండి మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే వేస్తున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి పగలంతా బెస్ట్ మూమెంట్స్ ఏవి? మీరందరూ అంటే మీరు ఎప్పుడు ఎక్కడ బెస్ట్ మూమెంట్గా ఎంజాయ్ చేయగలుగుతారు అది జవాబులో పెట్టండి. విన్న వాళ్ళందరూ కూడా కామెంట్లో దీని జవాబు పెట్టండి. అలాగే వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.